తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్. ఈ రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టిన తరహాలోనే తెలంగాణలోనూ తమను ఇరుకున పెట్టేందుకు ఢిల్లీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఈ బెంగాల్ తరహా రాజకీయ ముప్పును తిప్పికొట్టేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్, హరీష్ రావును నిత్యం ప్రజల మధ్యలో ఉండేలా సూచనలు చేసినట్లుగా సమాచారం. మీడియా ముందే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన కమ్యూనిస్టులు తర్వాత తృణమూల్ హవాలో ఎలా కనుమరుగయ్యారో తెలంగాణలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బెంగాల్ సెంటిమెంట్ గులాబీ శ్రేణులను కలవరపెడుతుండటంతో పార్టీ అధినేత కేసీఆర్ అప్రమత్తమై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లుగా సమాచారం. పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా కేడర్లో భరోసాను నింపేందుకు అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం కావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపైన లోతైన విశ్లేషణ, కేడర్తో ముఖాముఖి నిర్వహిస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ వైఫల్యాలను మరింతగా ఎత్తిచూపేందుకు గులాబీ సిద్ధమవుతోంది. ఇక అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే సమన్వయ లోపాన్ని సరిదిద్దబోతున్నారు. ప్రతి సెగ్మెంట్లో అసంతృప్త నేతలను బుజ్జగించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికేలా చర్యలు తీసుకోబోతున్నట్లుగా సమాచారం. కార్యకర్తలకు భరోసా కల్పించడం కోసం ముఖ్య నేతలు స్వయంగా గ్రామాలకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికీ పార్టీ అధినేత నేతలకు సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధాలుగా చేసుకోవాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని గులాబీ దళపతి ఆదేశించినట్లుగా సమాచారం. రైతులకు ఇచ్చిన వాగ్దానాల అమలులో వైఫల్యాలను ఎండగట్టడం, మహిళా గ్యారంటీలు, 2500 భృతి వంటి అంశాలపై నిలదీయడం, రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల, విద్యుత్ కోతలు, సాగునీటి ఎద్దడిపై గళమెత్తి ప్రజల పక్షాన నిలబడ్డం, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై దూకుడు పెంచాలని సూచనలు చేసినట్లుగా సమాచారం. ఇకపై రక్షణాత్మక ధోరణి వీడాలి, ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరించాలి, ప్రతి వైఫల్యాన్ని ఎండగడుతూ జాతీయ పార్టీల వైఖరి ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఓటమి నేర్పిన పాఠాలతో బెంగాల్ తరహా పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రజల్లోనే ఉండాలి గులాబీ బాస్ సూచిస్తున్నారు. ఈ మేరకు రాబోయే రోజుల్లో పోరాటాల పంథాను మార్చుకొని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయబోతున్నట్లుగా సమాచారం. ప్రజల సమస్యలపై మౌనంగా ఉండకుండా ప్రతి చిన్న సమస్యపై గళమెత్తాలని క్షేత్రస్థాయి నాయకులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లుగా సమాచారం. ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజల్లో తమ పట్టు కోల్పోకుండా చూసుకోవడమే లక్ష్యంగా గులాబీ దళం కదులుతోంది. జాతీయ పార్టీల దూకుడుకు ప్రాంతీయ పార్టీలత సెంటిమెంట్తో తెలంగాణ గొంతుకగా మళ్లీ నిలబడాలన్నదే కేసీఆర్ ప్లాన్. మరోవైపు కొత్త పార్టీలకు సైతం తెలంగాణలో అవకాశం లేదని నిరూపించాలని వ్యూహంలో ఒక భాగమని, అందుకే పార్టీని ఇంత స్థాయిలో బలోపేతానికి చర్యలు ముమ్మరం చేయబోతున్నట్లుగా సమాచారం.